చెప్పాలి. సార్ సీరియస్లీ ఈ మూవీ ముందుకు వస్తుంది, థియేటర్కి వస్తుందంటే మీరు చేసిన హెల్ప్ చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ దారిని ఏర్పాటు చేసిన బాబ్జీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను చదువుకునే రోజుల్లో దాసనారాయణరావు గారు బాగా ఇష్టమైన వ్యక్తి నాకు. ఆయన జనరల్గా ప్రతిసారి మాట్లాడుతూ ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి ఎక్కువ సంబోధిస్తుండేవారు. ఆ రోజుల్లో నా సిచ్యువేషన్ ఏంటంటే, గోడ మీద కొత్త వాల్ పోస్టర్ ఎప్పుడు పడుతుందా, ఇమీడియట్గా ఆ సినిమాకి ఎప్పుడు వెళ్ళిపోదామా, మళ్ళీ ఎప్పుడు మారుతా ఇంకో సినిమాకి వెళ్ళిపోదామా అనే జాస్లో ఉన్న టైం నాది. మనం యాక్చువల్లీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం కదా, మనల్ని దేవుళ్ళని ఎందుకు పోలుస్తున్నారు దాసనారాయణరావు గారిని అర్థమయ్యేది కదా. సో లేటర్ ఆన్ ఇప్పుడు ఇవాళ ఉన్న స్టేజ్ చూస్తే ఆయన అన్న మాట ఇవాళ నిజంగా అర్థమవుతుంది. ప్రేక్షక దేవుళ్ళు కనుక కనుకరిస్తేనే ఒక సినిమాకి ఆయువు అనేది ఉందనేది ఇవాళ చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. సో దాసనారాయణరావు గారు చెప్పిన ఆ విషయం ఇవాళ నాకు అర్థమైనందుకు నిజంగా ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ పాయింట్లోకి వచ్చినప్పుడు మా సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అనే పాయింట్లోకి మనం కనుక మాట్లాడటం స్టార్ట్ చేస్తే, ఈ సినిమా యాక్చువల్లీ సినిమాలాగా కన్నా ఒక డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్లా ఉంటుంది సినిమా ఇది. సో మీరు డైలీ లైఫ్లో ఎలా అయితే మన నాన్నను చూస్తారు సినిమాలో, మన అమ్మని చూస్తారు, మనం లవ్ చేసే ఒక అమ్మాయి హీరోయిన్ లాంటి అమ్మాయిని చూస్తారు, మనలో ఆలోచించే ఒక హీరోని చూస్తారు, అలాగే హీరోకు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే డైలీ మనతో ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చూస్తారు. ఒక క్రేజీ పనోడు క్యారెక్టర్ చూస్తాం, మన ఇంట్లో పనిచేసే క్యారెక్టర్ని కూడా చూస్తాం. సో ఇలా అందరూ చూస్తూ వెళ్తున్న ప్రాసెస్లో మనం ఇది సినిమా కన్నా ఒక నిజ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్తో పాటు ఇంకొక ఎడిషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ సినిమా ఎందుకు ఆడియన్స్ చూడాలని బలంగా మేము చెప్పే పాయింట్ ఏంటంటే, దీంట్లో ఒక అందమైన అద్భుతమైన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఎప్పటికీ తెగని పంచాయతీ.